తాడేపల్లిలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కిరాయికి వెళ్ళిందని నువ్వు ఈ అదృష్టం బాగుండి ఈవేళ మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టాచారంగా ఎన్టీ రామారావు కుటుంబం మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా? నీ బతికేమిటి? ఎన్ని భూపురం తీయాలి? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్లు దిగావు? నువ్వు ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు ఒక బజార్ బతుకు, ఒక బజార్ మనిషివి, ఒక బజార్ అయ్యి నువ్వేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్టీ రామారావు కుటుంబం మీద మాట్లాడతావా? జనం ఉమ్మేస్తారు నీ మీద. రోజా ఈ అదృష్టం బాగుండి మంత్రి అయిపోయినావు. పవన్ కళ్యాణ్ విన్నారా అండి? నా చెల్లి సమానరాలు మళ్ళీ నీచంగా రొంకట్టగట్టతాడు. వీళ్ళు చెల్లి అంటున్నాడు, వీళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఏమైందని చెప్పని. నా చెల్లి సమానరాలు నా ఇంటికి వస్తే పసుపు కుంకాలు పెట్టి పంపించాను. నా చెల్లి సమానరాలైనటువంటి రోజా గారి గురించి నేను మళ్ళీ ఆ వీడియో ప్లే చేయాల్సి రావటం, పవన్ కళ్యాణ్ గారు నీ నీచ బుద్ధికి గతి లేక నేను అది ప్లే చేయాల్సి రావాల్సి వచ్చింది. ఇంత నీచుడు వీడు, మనిషి జన్మ ఎత్తడానికి పనికిరాడీడు, మళ్ళీ అసలు మనిషిగా బతకటానికి పనికిరానటువంటి వాడు. ఇతని గురించి పవన్ కళ్యాణ్ గారు అంటే రోజా గారు మంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంత్రిని 70 ఏళ్ళ వయసోడు ఆ రకంగా అసభ్యంగా జుగుప్సాకరంగా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా 70 ఏళ్ళు కదా, లోకేష్ నాయుడు గారు నువ్వు కూడా అప్పుడు పెళ్ళి అయిపోయిందిగా, పెద్దోడివేగా, మరి పిల్లవాడికి అన్నావో లేదో నాకు తెలియదు. ఒక్కరోజన్నాడు గడ్డి పెట్టావా? పవన్ కళ్యాణ్ గారు నువ్వేం చేశావో చెప్తున్నాడు ఈయన ఒకసారి. స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకుని అభినందించి కౌగిలించుకున్నారు. మళ్ళీ బండారు ఏది రోజా గారిని జుగుప్సాకరంగా అతి నీచంగా ఒక మనిషి అనేవాడు మాట్లాడని స్థితిలో మాట్లాడినటువంటి ఈడొక మాజీ మంత్రి. ఇతను గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు? హోం మంత్రి అంతే ఏంటి, మేకప్ గురించి మాట్లాడితేనే ఏమన్నాడు? ఆవిడ మేకప్ ఎక్కువ వేసుకున్నారనే ఉద్దేశంతో ఆవిడ పేరు కూడా చెప్పలా. పేరు చెప్పకుండానే ఆ మేకప్ దులిపితే మన గోడకు పుట్టి పెట్టచ్చు అని చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్, మామూలుగా ఇన్ని నీతులు చెప్తా మాట్లాడతాడు ఈ దుర్మార్గుడిని. లాడ్జ్లో హోటల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ వైజాగ్ వస్తే రోజా ఎపిసోడ్ తర్వాత నేను లాడ్జ్కి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ లాడ్జ్లో ఉంటే లాడ్జ్కి వెళ్తే ఆ లాడ్జ్లో వెల్ డన్, బాగా చేసావు, నువ్వు ఏంటి భయపడబాకు, ధైర్యంగా ఉండు, ఏం పర్లా, అద్భుతం, ఆహా ఓహో అని కౌలించుకున్నాడని చెప్పి మళ్ళీ పెట్టండి ఒకసారి. స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకుని అభినందించి కౌగిలించుకున్నాడంట. ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ఇన్ని నీతులు మాట్లాడుతున్నటువంటి సనాతన హైందవవాది. ఆయన యొక్క సంస్కారం ఎంత గొప్ప సంస్కారం! ఏ అవార్డు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ నాయుడు గారికి, వీళ్ళందరికీ? పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంస్కారవంతమైన మాటలు చెప్తున్నారు కదా, ఇన్ని సంస్కారవంతమైన మాటలు మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమనకుండా, అసలు అమరని ఆయన ఎవరు పేరు ఎత్తకుండా మేకప్ దులిపితే పుట్టి పెట్టచ్చు అని మాట్లాడిన దానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా, వారు ఏం మాట్లాడారో చూడండి ఒకసారి. నెక్స్ట్ డైమండ్ రాణి ఆ రోజా కూడా సౌండ్ పెట్టండి ఒకసారి. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా ఇంత మళ్ళీ ఏంటి ఒకసారి.
పవన్ కళ్యాణ్ గారు సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూడండి ఒకసారి. ఆ రోజా కూడా మాట్లాడద్దు, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా అంటే ఏంటి పవన్ కళ్యాణ్